Hi, hello, namaste. Welcome to Kanvika's World. Okay, she is Kanvika's mom అనమాట. దెన్ నా వైఫ్. సో నా వీడియోస్లో కనబడలేదు ఎప్పుడు, అంటే ఇదివరకు ఫస్ట్లో చేసేవాళ్ళం కానీ ఈ మధ్యన కనిపించలేదు. సో డ్యూ టు 1 year నుంచి ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ, తర్వాత పోస్ట్ డెలివరీ ఇవన్నీ, సో కొంచెం బిజీ అనమాట మేడము కదా. ఏంటి ఇప్పుడు కథ, ఎందుకు వచ్చాము? కాన్వికాకి 8 month photoshoot. కాన్వికా 8 month photoshoot 8 month ఫోటోషూట్ ప్లాన్ చేసాము. సో ఫోటోషూట్ థీమ్ ఏంటంటే నేను అన్నీ ఎతకమని చెప్పింది. సో పింట్రెస్ట్లో వెతికి ఒక థీమ్ చూపించాను దానికి. సో యాజ్ ఇట్ ఈజ్ అవుట్పుట్ తీసుకురావాలని చెప్పేసి కొంచెం కష్టపడి, ఎంత ఖర్చు అయింది దానికి? ఎంత అయింది? బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోటోషూట్ అనమాట మా అవన్నీ కూడా. ఎంత అయింది చెప్పు? 250 రూపీస్తో 8 month ఫోటోషూట్ మేము ఎలా చేసామో మీకు ఇప్పుడు చూపిస్తున్నాం. సో కాన్విక గడి 8 month ఫోటోషూట్ అనమాట. సో దీనికోసం మా అనుష రాకెట్స్ తయారు చేసింది. రాకెట్స్ కాదా అవి? రాకెట్లు అనుకున్నాను ఇట్లే. ఓ సారీ, పెన్సిల్స్ అవి. సో ఇవన్నీ పెన్సిల్స్ అంట. మీకు కూడా పెన్సిల్లా ఉందా? రాకెట్లా ఉందా చెప్పండి, మీరే చెప్పాలి. సో ఈ పెన్సిల్స్ అన్ని పెట్టి ఒక పెయింటర్ లాగా దాన్ని ఒక స్టాండ్, అది బెటరా ఇందాక డ్రా చేసే 8. సో ఒక బోర్డు తయారు చేసింది. ఆ బోర్డు మీద కూర్చొని పెయింట్ చేస్తున్నట్టు. సో దిస్ ఈజ్ 8. ఇదనమాట 8 కూర్చోబెట్టి దాంట్లో ఎక్కువ బ్రష్ ఇచ్చి అది వేసినట్టు చిన్న, ఇది కూడా అనుష వేసింది ఈ ఆర్ట్ అంతా కూడా థర్మాకోల్ షీట్ మీద. సో ఇప్పుడు ఈ క్లాత్ ఉంది కదా బ్యాక్ డ్రాప్, ఈ బ్యాక్ డ్రాప్లో కింద ఇవన్నీ అరేంజ్ చేసి కాన్వికాని కూర్చోబెట్టి ఈ 8 నెంబర్ ఎదురుపెట్టి ఫొటోస్ తీస్తాము. ఆఫ్టర్ ఫొటోస్ ఎలా వచ్చినాయో నేను మీకు పోస్ట్ చేస్తాను. కాన్విక ఉన్నాయి పోస్ట్ చేయను, కాన్విక లేని పోస్ట్ చేస్తాను. సో కాన్విక ఉన్నాయి పోస్ట్ చేయను, కొంచెం టైం పడుతుంది, చేస్తా. బట్ కొంచెం ఒక 4 months 3 months తర్వాత 3-4 months. నువ్వు ఎప్పుడంటే అప్పుడు ఈ రోజే ఈ వీడియోలో అంత లేదులే. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నువ్వు పెట్టేద్దాం అంటావా? నీకేం ఇబ్బంది లేదా? నేనే ఆగుతున్నా. అనుష పెట్టేమంటుంది. నాకు మర్చిపోయింది, తన పేరు చెప్పలేదు. తన పేరు అనుష, అను అంటాం. కొత్త ఛానల్ కదా ఇది, కాన్వికాస్ వరల్డ్. కొంతమంది తెలుసు, అందరికీ తెలియదు. సో మరి వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన కాన్విగడికి సపోర్ట్ చేయండి. సో కాన్విగడ్ పెద్ద కూడా మరి వీడియోస్ పెడతారు ఇందులో, మీరు సపోర్ట్ చేస్తే. ఓకే మరి లెట్స్ గెట్ ఇన్ టు ద డెకోర్. స్టార్ట్ చేయి, నీ చేతులతో నువ్వే చేయి. 2 బట్టల క్లిప్లు పట్టరా, దీనికి క్లిప్స్ పెడదాం. క్లిప్స్ లేకపోవడం ఏంటి? బట్టలు ఎవరు రాస్తున్నారు? అత్తయ్య గారు రాజమండ్రిలో ఉన్నారు. క్లిప్స్ ఎక్కడ ఉన్నాయో తెలియదు మనకి. ఉత్తమ ఇల్లాలి అవార్డ్ గోస్ టు మై వైఫ్. ఇంట్లో బట్టల క్లిప్లు ఎక్కడ ఉన్నా కూడా తెలియదు అని మా ఆవిడకి. ఇంకెందుకే నువ్వా క్లిప్పులు తెలియకపోవడం ఏంటే? అమ్మో అటు పెట్టిన కెమెరా. కాన్విగడు అరుస్తున్నాడు. రే కాన్వి సైలెన్స్, ఓకే అప్పుడే చూపించను, టైం పడదు. ఊరుకోరా దాదా. క్లిప్స్ మీదకి ఎక్కడ ఉన్నా? మా ఆవిడకి పాపం క్లిప్లు ఎక్కడ ఉన్నా కూడా తెలియట్లేదు. ఇంట్లో ఏ రోజైనా వంటగదిలోకి వెళ్తే తెలుస్తుంది వ్యాపారం. మరి ఎక్కడ ఉంటాయి చూడు, ఎక్కడ ఉన్నాయో. సో మొత్తానికి బ్యాక్ డ్రాప్ అలా సెట్ చేసాము. సో ఇవన్నీ కూడా సర్దుతుంది అనమాట ఇప్పుడు డెకార్ చేయడానికి. ఈ టోటల్గా ఇవన్నీ కూడా అనుషానే ప్రిపేర్ చేసింది. ఇంట్లో ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి చార్ట్ కొనుక్కొని వచ్చి, కలర్ పేపర్స్, కలర్ చార్ట్సా. సో ఏంటో అడుగుదాం, ఎంత అయింది కలర్ చార్ట్స్కి? కలర్ చార్ట్స్ మొత్తం అన్నింటికి కలిపి 250 అయిందా? అది డామ్స్ ఈ డామ్స్ పెన్సిల్స్, కలర్ పెన్సిల్స్ ఓపెన్ చేయి. డామ్స్ కలర్ పెన్సిల్స్ అండ్ అలానే ఇవి ఈ చార్ట్స్ ఇవన్నీ కూడా 250 రూపీస్ అయినాయా? 220 అన్నా? 250 అంటే నేను లేను, యాక్చువల్లీ నేనే వెళ్తాను ఎప్పుడు. నిన్న బయటికి వెళ్ళాను, సో తన షాప్కి వెళ్ళి వచ్చింది. సో ఈ బ్యాక్ డ్రాప్ ఇలా రెడీ చేసాము. బ్యాక్గ్రౌండ్ క్లాత్ యాజ్ ఇట్ ఈస్ చెప్పాను కదా, విఎన్ఆర్ లిటిల్ వరల్డ్ భీమవరం నుంచి తీసుకొచ్చింది. స్టాండ్ ఎప్పటి నుంచో ఇంట్లోనే ఉంది అది. అండ్ ఇప్పుడల్లా మేము కొనుక్కొచ్చింది ఇంతే, 250 రూపీస్ పెట్టి పేపర్స్ మాత్రమే కొనుక్కొచ్చాము. సో మన దగ్గర ఈ ఎక్విప్మెంట్ ఉంటే, మనం ఏదైనా మంచి ఫోన్, ఒక మంచిగా ఫొటోస్ రావడానికి మంచి లైటింగ్ విత్ ఫోన్ ఉంటే లో బడ్జెట్లోనే మీ పిల్లలందరూ కూడా ఫోటోషూట్ చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూసి మీరు ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలంటే చేసుకోండి.
బాగుంటుంది. సో మన దగ్గర కొంచెం వర్క్ ఆర్ట్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనమాట. సో చూసారు కదా మా టాలెంటెడ్ వైఫ్ రెడీ చేసింది. అయ్యా అయ్యా ఏంటే సిగ్గుపడుతున్నావు? రెడీ అమ్మా. అప్పుడు నువ్వు డైలాగ్ చేస్తావు. సో అవన్నీ కూడా 2 way టేప్ తోటి అంటిస్తుంది పెయింట్. ఆ వాల్ అంతా కూడా పెయింట్స్ వచ్చేస్తాయి. ఈ 8 నంబర్ డ్రా చేసి నంబర్ నిలబెట్టడానికి ఇది ఒక స్లేట్ ఎప్పుడో తీసుకున్నాం. ఇది కూడా ఫోటోషూట్స్ కోసమే కొన్నాము. అప్పట్లో ఎంత అది ప్రైస్ గుర్తుందా? చాలా రోజులైంది, బట్ 100s లోనే ఉంటుంది. పెద్ద కాస్టింగ్ అది $500 ఉంటుంది అంతేనా? అలా ఉంటుంది. దీని మీద స్లేట్ మీద రాసి మేము అన్నీ చేసేవాళ్ళం. బట్ ఈసారి ఏంటంటే ఈ 8 అనే ఆర్ట్ని దీని మీద పెట్టి, అంటే పెయింటర్ థీమ్ కదా, సో పెయింట్ వేసినట్టు ఒక పెయింటింగ్ బోర్డ్లో ఉంటుందని చెప్పేసి అలా నిలబడడానికి ఇది యూజ్ అయిందనమాట ఈ ఫోటోషూట్కి. కాన్విగడ్ దీని ఎదురు కూర్చొని ఒక బ్రష్ పట్టుకొని పెయింట్ వేసినట్టు బిల్డప్ ఇస్తాడు ఫోటోషూట్కి. సో ఇప్పుడే మా అను రాకెట్స్ అన్నీ నిలబడుతుంది, టేక్ ఆఫ్కి సిద్ధం. కలర్ పెన్సిల్స్ అన్నీ నిలబెట్టింది. సో ఆల్మోస్ట్ అవి బ్యాక్ డ్రాప్లో అంటించి పెన్సిల్స్ నిలబెట్టగానే మంచి లుక్ వచ్చేసింది డెకార్కి కదా. చాలా బాగుంది అబ్బా వీడియోలో, బయటకు కూడా బాగుంది. ఆ ఎండ్ వరకు పెట్టకమ్మా, బ్లూది బాగా ఎండ్కి వెళ్ళిపోయింది, పెట్టు నాకు మళ్ళీ ఎడిటింగ్. అది కాదు, అది ఓకే, ఎల్లో ఓకే, బ్లూది ఎల్లోది కొంచెం లోపలికి జరుపు. సారీ, బ్లూది కొంచెం లోపలికి జరుపు. ఫోటో ఎడిట్ చేసినప్పుడు కట్ అయిపోతుంది. అలా పెట్టేసి కొంచెం దగ్గరికి పెట్టు, బ్లూ కూడా. చాలు చాలు, ఓకే, డన్ డన్ డన్. కనిపిస్తుంది, చాలా హైట్గా ఉంది కదా. సో మా ఫైనల్ పెయింటర్ థీమ్ లుక్ అయితే ఇది ఇలా వచ్చింది. సో చూసారు కదా. సో కింద కూడా అన్నీ పెయింట్స్, పెన్సిల్స్, కలర్స్, కలర్ బాటిల్స్ నీట్గా అలా సెట్ చేసాము. ఇప్పుడు అక్కడ ప్లేస్ ఉంది కదా, ఆ మిడిల్ ప్లేస్లో కాన్విని కూర్చోబెట్టి ఫొటోస్ తీస్తాం అనమాట. ఈ ఫొటోస్ అన్ని నేను కొన్నాళ్ళు పోయాక పోస్ట్ చేస్తాను ఇన్స్టా, యూట్యూబ్ కమ్యూనిటీలోనే. సో ఏమనుకోవద్దు, అప్పుడే చిన్నపిల్ల కదా అని పెట్టట్లేదు అంతే. సో థీమ్ అయితే బాగా వచ్చింది లాస్ట్కి లుక్. సో ఇప్పుడు ఫోటోషూట్ చేయాలి. కాన్విగా లోపల రెడీ అవుతున్నాడు. ఒళ్ళంతా పెయింట్స్ వేసి తీసుకురమ్మని చెప్పాను, ముఖానికి, చేతులకి, కాళ్ళకి. సో నువ్వు తీసుకెళ్ళింది లోపలికి. సో వచ్చిన తర్వాత ఇక్కడ ఫొటోస్ తీస్తానమాట. ఆ ఫొటోస్ ఎంటీ షాట్స్ నేను పోస్ట్ చేస్తాను ఈ వీడియోలో ఎండింగ్లో. అను అదేంటి, అది పైన పెన్సిల్ పైన ఉంది కదా, ఎల్లో, పింక్, వైట్, అదేంటి? ముల్క్. పెన్సిల్ ముల్క్ అంటారు దాన్ని. కాదమ్మా, ముల్క్ అంటాం మేము. మాకు ముల్క్ అంటాం మరి. సో మీరేమంటారు చెప్పండి, ముల్కా ముల్లా కామెంట్ చేయండి. పెన్సిల్ ముల్క్ అంటాం మేము చిన్నప్పుడు స్కూల్లో. అను వాళ్ళ అన్నయ్య మనీ. హాయ్ చెప్పు మనీ. మీ ఊర్లో ఏమంటారు, ముల్క్ అంటారా ముళ్ళు అంటారా కామెంట్ చేయండి. కాన్వికి ఏం నేర్పుతావు? మీ తూర్పుగోదావరి యాస నేర్పుతావా, మా వెస్ట్ గోదావరి యాస నేర్పుతావా? షీఈ్ వెరీ పాష్. ఆ బాటిల్ ఎందుకు విడిగా పెట్టావు, అక్కడ తీయది నాకు సర్దితే. అన్ని కష్టపడి చేస్తే కూర్చున్నావు తాయితీగా. మొత్తం అంతా నేను చేసా, నేనే సర్దుకున్నా, నేనే కట్ చేసా. క్లాత్ ఎవరు పెట్టారు? ఏంటి వచ్చి క్లిప్స్ పెట్టడానికి. క్లాత్ వల్ల అందం వచ్చిందే కదా, క్లాత్ వల్ల అందం వచ్చింది. సో ఇప్పుడే కంప్లీట్ అయింది ఫోటోషూట్. మా కాన్విగడ్ని ఫొటోస్ తీసాము. ఇప్పుడు ఇదంతా ప్యాక్ చేయాలన్నమాట. మా వాడు మొత్తం కనపడేసాడు ఇవన్నీ. పిల్లలు పెన్సిల్ వర్క్ అయిపోయింది కదా, ఇప్పుడు పిల్లలు ఉన్నారు మా అపార్ట్మెంట్లో పక్కన పిల్లలు. లేదా బాగున్నాయా పెన్సిల్స్? రాసుకుంటారా? దాంతో ఏం రాసుకుంటావా? ఏబిసిడీలు రాసుకో. ఎరా ఏంట్రా ఎలా ఉందిరా ఫొటోస్, బాగున్నాయా? ఓకే, మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇకపై కంటిన్యూషన్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. కాన్వికాస్ వరల్డ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. కాన్వికాని సపోర్ట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెక్స్ట్ మరిన్ని ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటే దానికి కీప్ స్మైలింగ్. బాయ్.